నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దత్త వ్యవస్థాపకురాలు, నారీసేన ఫౌండర్ లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం 13వ తారీఖు జనవరి 13 భోగి అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు ఒక అత్యంత అద్భుతమైన రోజు అని ఇందాక మీ మాటల్లో విన్నాను. అదేంటంటే పుష్యమాసం, పౌర్ణమి తిథి. దాంతో పాటు ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర నక్షత్రం అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన నక్షత్రం. సో అటువంటి ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథితో కూడిన సోమవారం వచ్చింది మేడం. సో దానిని ఆ రోజే భోగి. అసలు ఈ తిథి వీటిని ఎలా మనం తీసుకుని ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలనేది చెప్పండి. చాలా అద్భుతమైన రోజు పని. ఎందుకు అని అంటే సోమవారము పౌర్ణమి, పుష్య పౌర్ణమి, అలాగే ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన రోజు పౌర్ణమి తిథి. ఎంత అద్భుతమైంది అని అంటే మనము ఏకాదశ రుద్రాలు అంటే 11 రుద్రాలను ఏ విధంగా అయితే పూజిస్తామో అంతటి ఫలితం ఆ రోజు ఈశ్వర ఆరాధన చేస్తే కలుగుతుంది. అలాంటి అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి. ప్లస్ భోగి పండుగ నాడు. భోగి పండుగ అంటేనే మనలో ఉండేది మొత్తం మలినాలు తొలగించుకోవటానికి. చక్కగా మనము నలుగు పెట్టుకొని తలంటూ స్నానం చేసి మనకు ఉండే ఇంట్లో కూడా చెత్త సామాన్లన్నీ తీసి భోగి మంటలు వేస్తాం. ఎందుకు? ఆ దరిద్రాన్ని అంతా తొలగించుకోవాలి, చెత్త అంతా వెళ్ళిపోయి కొత్తగా మళ్ళీ బాగుండాలి ఈ సంవత్సరము. ఎలాగైతే కొత్త పంటలు వస్తాయో ఆ కొత్త పంటలాగా మన జీవితం కూడా అలాగే కొత్తగా ఉండాలి, చెడంతా వెళ్ళిపోవాలి అని చేస్తాం. ఆ రోజుని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అనంటే ఎవరికైతే చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయో, అంటే మాకు అసలు ఇంకా మేము భరించలేని అంత ఆర్థిక కష్టాలు ఉన్నాయి మాకు, మేము అసలు ఈ డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఆ రోజుని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, జన్మ జన్మాల నుంచి వెంటాడుతున్న కర్మలు, పాపాలు, దోషాలు అన్నీ కూడా ఆ రోజున ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో, నేను చెప్పే విధంగా ఈ రెమెడీస్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి కోటి ఫలితం దక్కుతుంది. అంటే కోటి బిల్వాలతో అర్చన చేసిన ఫలితం అంటారు చూసారా, అలాగా. అంత అంటే ఈశ్వరారాధన చేస్తే ఏంటి, ఆయన అసలు అన్ని ఇచ్చేస్తారు, భోగభాగ్యాలు. ఆయన అసలు అభిషేక ప్రియుడు కదా. ఆయన అసలు ఇంత మనం కొలిస్తే ఏం కావాలంటే అది ప్రసాదించేదే ఈశ్వరుడు. అలాగా బోలా శంకరుడు అంటారు. ఆ రోజు ఈశ్వరారాధన చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ ఈశ్వరారాధన అంటే మీ ఇంట్లో ఉంటుంది కదా, చిన్న సైజ్ శివలింగం అయినా ఉంటుంది, కొంచెం ఒక ఫీట్ సైజ్ అయినా ఉంటుంది. పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఈశ్వరుడికి. చక్కగా ముందు శుభ్రం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటోలు అయితే ఉంటాయి కదా, శివపార్వతుల ఫోటోలు ఉంటాయిగా. చక్కగా దాని ముందే ఈ శివలింగాన్ని పెట్టుకొని పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో చక్కగా అభిషేకం చేసుకోండి. ఏమీ రాకపోతే ఓం నమ శివాయ అని చేసుకోండి అభిషేకం. మాకు రుద్రం రాదు, నమ్మకం చమ్మకం ఇవన్నీ రావు అంటే ఓం నమ శివాయ ఒక్కటి చేసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అక్కడ నువ్వుల నూనెతో దీపం. ఎలా అంటే చిన్న ప్లేట్ కానీ ఏమైనా తీసుకొని నల్ల నువ్వులు పోసుకోండి. అందులో ఫస్ట్ నల్ల నువ్వులు పోసుకొని అందులో మట్టి ప్రమిద పెట్టుకొని దాంట్లో మళ్ళీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపం వెలిగించుకోండి. తర్వాత అంటే మర్నాడు సంక్రాంతి పండుగ నాడు కానీ లేదంటే భోగి రోజు రాత్రి కానీ ఆ నల్ల నువ్వులు తీసి మీరు ఏదైతే హారతి కర్పూరం వెలిగిస్తారో అందులో ఆ నల్ల నువ్వుల్ని వేసేయండి చిట్టపట్ల. అంటే కొంచెం వేస్తే సరిపోతాయండి ప్లేట్ లో? ఎక్కువ కొన్ని నువ్వులు వేయాలి, అవన్నీ కూడా అందులో వేసేసేయండి. సాయంకాలం హారతి కర్పూరం వెలిగించేసి ఇది కూడా వెలిగించేసేయండి. రాత్రి పడుకునే ముందు వాటినంతా కూడా వెలిగించేసి అది తీసి బయట పెట్టేసుకోండి. ఆ విధంగా ఆ రోజు ఎవరైతే వీటిని ఫాలో అవుతారో, తర్వాత ఈ దీపం తర్వాత నేను పంచామృతాలతో అభిషేకం చేసుకోమన్నాను కదా, మనకి కొత్త పంటలు, కొత్త ధాన్యం వస్తుంది కదా, దాన్ని కూడా మనం బియ్యం వస్తుంది, కొత్తగా పంటలు వస్తాయి. మనం అన్నం ఉడికించి అన్నాభిషేకము ఈశ్వరుడికి చేసుకోవాలి. చాలా ప్రీతి అనమాట ఈశ్వరుడికి అన్నాభిషేకం అంటే. మనం ఏదైతే కోరుకుంటామో వెంటనే నెరవేరుతుంది. అలా అన్నాభిషేకం చేసుకోవాలి ఆ రోజు ఆ శివలింగానికి. చాలా అద్భుతంగా, అంటే ముందు మీరైతే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. అలాగే ఆ రోజు
లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఇలాంటి ముహూర్తాలు, ప్రత్యేకంగా ఇలాంటి ముహూర్తాలు 100 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఓ అంటే మళ్ళీ మనం 100 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇలాంటి ముహూర్తం రావాలంటే. అంత వెయిట్ చేయాలంటే అలాంటి అద్భుతమైన ముహూర్తం చెప్పాను కదా, మనకి అదే మీరు పౌర్ణమి, అన్నారు కదా. పుష్య పౌర్ణమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రము, భోగి భోగి పండుగ. పండుగ. ఇన్ని అంటే మన సమస్యల్ని దూరం చేసుకోవడానికి భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు రకరకాల తిథుల రూపంలో. ప్రత్యేకంగా మనకి పౌర్ణమి తిథి అనేది చాలా లక్ష్మీకరం అన్నమాట. ఆ విధంగా ఎవరైతే ఆ రోజు శివారాధన చేస్తారో, సూర్యారాధన చేస్తారో, చంద్రారాధన చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం కాబట్టి కంపల్సరీ సూర్యారాధన. సూర్యారాధన. పౌర్ణమి తిథి కాబట్టి చంద్రుడికి, సాయంత్రము చంద్రుడికి పాలు నీళ్లు కలిపి ఆర్ఘ్యం వదిలి లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని, అలాగే ఆ రోజు సాయంత్రం శివ పంచాక్షరి చదువుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు స్వామివారు ఇస్తారనమాట. చిన్న రెమెడీసే గొప్ప మార్పులు తీసుకొస్తుంది మన జీవితాల్లో. మనం ఏది అంటే మనకి భగవంతుడు అవకాశం ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది సద్వినియోగం చేసుకోకపోతే మనం ఇంకా ఇలాంటి తిథుల కోసం మళ్ళీ 100 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అలాంటి అద్భుతమైన తిథి అన్నమాట ఇది. ఇక మీకు వీలుంటే నీలిరంగు పుష్పాలు అంటే నీలిరంగు అయితే చాలా ఇష్టం. అంటే శంకు పుష్పాలు, అలాగే మనకి చామంతుల్లో కూడా ఒక పర్పుల్ కలర్, అదొక రకమైన పర్పుల్ కలర్ చామంతులు వస్తాయి. వాటితో పూజించాలి ఈశ్వరుణ్ణి. లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలతో పూజించవచ్చు. ఇంకా లక్ష్మీదేవికి ఏ విధంగా అయినా. ఇక మనం నైవేద్యంగా క్షీరాన్నం చేసుకొని ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది. సూర్యారాధన కూడా అన్నాను. ఆ రోజు ఉదయాన్నే చక్కగా మనం నలుగు పెట్టుకొని నువ్వుల నూనె రాసుకుంటారు చాలా మంది. నలుగు పెట్టుకొని తర్వాత భోగి మంటలు వేయటం వల్ల మనం ఎక్కడైతే నిత్య అగ్నిహోత్రి చేయమో దీన్ని ఒక అగ్నిహోత్రిగానే భావిస్తాం ఆ రోజు భోగి మంటలు వేసి. దీని ద్వారా మనకు ఉండేటటువంటి ఈ కర్మలు అన్ని కూడా తొలుగుతాయి భోగి మంటలు వేయటం వల్ల. ఇక ఆ రోజు సాయంత్రం భోగి పళ్ళు కూడా చిన్నపిల్లలకి పోస్తాం. ఎందుకంటే ఈ దృష్టి బాధల నుంచి దూరం అవటం కోసం చిన్నపిల్లలకి ఈ భోగి పళ్ళు పోస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. నిత్య పూజా విధానంతో పాటు ఈ విధంగా గనక మీరు భోగి పండుగను జరుపుకుంటే చాలా చాలా అద్భుతంగా మీరు శని సమస్యల నుంచి బయటపడతారు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతటి శివానుగ్రహం కలుగుతుందో చెప్పలేను. అంతటి శివానుగ్రహం కలుగుతుంది. అయితే మేడం, నార్మల్ గా మనకి ఏదైనా విశేషమైన రోజులు వచ్చినప్పుడు మీ దత్తపీఠంలో కంపల్సరీ అవి చేస్తూ ఉంటారు కదా. ఈసారి ఏం చేస్తున్నారండి? ఇప్పుడు సోమవారం అంత విశేషమైన రోజు చెప్పారు. అంత విశేషమైన రోజు కాబట్టి మీరు అడిగినట్టు దత్తపీఠంలో ప్రతి పౌర్ణమికి కూడా మనము లక్ష్మీ హోమము చేయించాము. ఇది వరకు చండీ హోమం చేయించాము. ఈసారి కూడా హోమము అలాగే రుద్రాభిషేకము కూడా చేస్తున్నాము. ఎవరైనా సరే చేయించుకోవాలి అని అంటే వాళ్ళ గోత్రనామాలు మనకి పంపిస్తే వాళ్ళ పేరు మీద కూడా మనం చేస్తాం. లేదో నేరుగా వచ్చి పాల్గొనాలన్నా కూడా మనకి కాల్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్. నిజంగా మీరు చెప్పినట్టుగా లతా మ్యామ్ మాటలు విన్నారు కదా. సో ఎవరైనా కానీ దత్తపీఠంలో సద్వినియోగం చేసుకోవాలి ఆ రోజుని. అభిషేకం, హోమం ఎవరికైనా కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు బట్టి చక్కగా ఆ రోజున అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్తే.